హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీనికా కంప్యూటర్ వర్క్. ఒకటైతే న్యూ మోడల్ ప్యాటర్న్ బ్లౌజ్ అయితే ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. ఎప్పుడు మనం రౌండ్ నెక్కే కాకుండా డిఫరెంట్ మోడల్స్ కూడా ట్రై చేస్తూ ఉండాలి. సో నేనైతే ఏదైతే మా కస్టమర్ వచ్చేసి మగ్గం వర్క్ ఫోటో షేర్ చేశారు, వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు డిజైన్ కూడా ఏ మోడల్లో కావాలి అనేది. జస్ట్ మగ్గం వర్క్ ఫోటో షేర్ చేసి నాకు ఈ మోడల్లో కావాలి, ఈ డిజైన్ కావాలి, ఆ బుట్ట కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు అన్నమాట. నేను జస్ట్ మార్కింగ్ వేసి ఎక్కడ ఏ ప్లేస్లో బుటా వేయాలి జస్ట్ అలా చేసేసాను అన్నమాట. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్యాటర్న్ వచ్చేసి ఇది. మనం ఎక్కువ ఇవి వచ్చేసి ప్యాటర్న్ బ్లౌజెస్కే చూస్తాం, కానీ కంప్యూటర్ వర్క్లో ఈ మోడల్ అయితే ఉండదు. సో మనమైతే ఇలా క్రియేటివ్గా ఎప్పుడైనా చేయాలి అండి, అప్పుడే మనం కస్టమర్స్ వచ్చేసి వీళ్ళ దగ్గర న్యూ మోడల్స్ అలా ఉంటాయి, మనం ట్రై చేయొచ్చు అని అనుకుంటారు అనమాట. ఇలా ఈ డిజైన్ ఈ ప్యాటర్న్ వచ్చేసి నేనైతే మా కస్టమర్స్ మెజర్మెంట్స్కి తగ్గట్టుగా నేనైతే మార్కింగ్ చేసుకొని ఎక్కడ ఏ బుట్ట రావాలి అనేది వేసాను అన్నమాట. అంటే మనం బుట్ట సైజ్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉండడం వల్ల డిస్టెన్స్ మెయింటైన్ చేశాను. అదే కొంచెం చిన్న బుట్ట అయితే దగ్గరికి వేసినా పర్లేదు. సో ఇక్కడ చూడండి, ఈ గ్యాప్లో కూడా కరెక్ట్ ఎగ్జాక్ట్గా బుటాన్ అయితే వచ్చింది. హ్యాండ్స్కి వచ్చేసి ఎక్కువ వద్దని చెప్పాలి, ఎందుకంటే బుట్టా సైజ్ కొంచెం పెద్దగా ఉంది కదా, సింపుల్గా ఇచ్చేసేయండి అని చెప్పేశారు. సో ఫ్రంట్ వచ్చేసి కూడా ఓన్లీ 3 బుటాస్ అలా వేసేసాను అన్నమాట. సో ఇలా న్యూ మోడల్స్ అయితే మన పేజ్లో ఎప్పుడు అప్లోడ్ అవుతూనే ఉంటాయండి. ఇంకా న్యూ మోడల్స్ చాలా ట్రై చేస్తూనే ఉన్నాను. అన్నీ కూడా స్టిచ్చింగ్కి అయితే ఇచ్చానండి. అన్నీ కంప్లీట్ అయిన తర్వాత 1 by 1 ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.